నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్ ఫిషస్ ఫిస్టులా అంటే ఏంటి, ఏ సమయాల్లో ఈ పైల్స్ ఫిషస్ ఫిస్టులా వస్తాయి, ఎలాంటి లక్షణాలతో వీటిని గుర్తించవచ్చు, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో ముందుగా ఈ ఫైల్స్ ఫిషర్స్ ఫిస్ట్లా ఇవన్నీ ఇంటర్లింక్టా, ఒకదానికొకటి సంబంధం లేదా, ఎలా వీటిని గుర్తించాలి? పైల్స్, ఫిషరు, ఫిస్టులా ఈ మూడింటిని కలిపి మనం యానోరెక్టల్ సమస్యలు అంటూ ఉంటామండి. సో ఈ మూడు కూడా విడివిడిగానే ఉన్నప్పటికీ కానివ్వండి మనకి రెక్టమ్ అండ్ యానస్కి సంబంధించిన ప్రాంతంలోనే ఈ మూడు సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మూడిట్లోనూ లక్షణాలు వేరుగా ఉంటూ ఉంటాయి కూడా. సో దేనికి తగినట్టుగా వాటికి ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటూ ఉంటాయి. కానీ చాలా సందర్భాలలో మనకి ఈ మూడిటికి గల కారణాలని చూస్తే ఇటియాలజీ, కాజేషన్ ఎందుకు వస్తుంది అంటే చాలా వరకు సిమిలర్గానే ఉంటూ ఉంటాయి అన్నమాట. సో పర్టికులర్గా ఈ కాజ్ గురించి మనం మాట్లాడాలంటే ముఖ్యంగా ఈ మూడు కూడా సెడెంటరీ యాక్టివిటీస్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏ కదలికలు లేకుండా ఎక్కువసేపు కూర్చొని ఒకటే చోట ఉండటము అండ్ ఎక్కువగా స్నాకింగ్ చేయటము, ఇలాంటి వాళ్ళల్లో మనం ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో, జీవన విధానంలో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైపోవటం వల్లనే ఈ కంప్లైంట్స్ అన్నీ యంగ్స్టర్స్లో కూడా, ఈవెన్ 20-25 సంవత్సరాల మధ్యలో వాళ్ళలో కూడా మనకి ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది అనమాట. అండ్ మన లైఫ్ స్టైల్ కూడా చాలా వెస్టర్నైజేషన్కి, మోడర్నైజేషన్కి బాగా అలవాటు పడిపోతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి ఈ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ ఒబెసిటీ కూడా ఇంకొక కారణంగా చెప్పచ్చు. ప్రస్తుతం యువతలో కూడా చాలా వాళ్ళ బిఎంఐ చూసుకుంటే ఒబీస్ సైడే ఎక్కువగా ఉంటుంది నార్మల్ వాళ్ళతో పోలిస్తే. సో ఈ ఒబెసిటీ వల్ల కూడా మనకి పైల్స్, ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి కాన్స్టిపేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకునే వాళ్ళలో, అలాగే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే వాళ్ళలో, టైంకి భోజనం చేయలేని వాళ్ళలో, అండ్ లేట్ నైట్ నిద్రపోవటము, లేకపోతే ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ జాబ్లో ఉండే వాళ్ళల్లో మనకి బలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా మోషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మొక్కాల్సిన అవసరం వస్తుంటుంది అనమాట. దీనివల్ల మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది రైజ్ అయిపోతూ ఉంటుంది. దాంతో మనకి ఈ పైల్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పైల్స్ అనేది నథింగ్ బట్ రెక్టల్ వీన్సే. సో ఆ వీన్స్ కింద ఎక్కువగా బల్జ్ అవటాన్ని మనకి పైల్ మాస్ కింద చూస్తూ ఉంటాం అనమాట. రైట్ డాక్టర్, మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి గోపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గోపాల్ రెడ్డి గారు చెప్పండి. హలో గోపాల్ రెడ్డి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అండి. నేను మొన్న 6వ తేదీ ఫిస్టులో ఆపరేషన్ చేయించాను సార్. ఓకే. అది మళ్ళా వచ్చిందంటున్నారు, దానికి పరిష్కారం ఏంటి సార్? ఓకే అండి. సో చాలా సందర్భాల్లో అండి ఈ ఫిష్లా కానివ్వండి, మనకి పైల్స్, ఫిషర్స్ ఈ మూడు ప్రాబ్లమ్స్లో కూడా మనకి తెలుసో తెలియకో ఆపరేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఆపరేషన్ అనివార్య పరిస్థితుల్లో ఏర్పడ్డా కానివ్వండి, దానికి మళ్ళీ తిరగబడకుండా ఉండడానికి మనం ఈ లైఫ్ స్టైల్ని మార్చుకోవటం అండ్ అవసరం పడితే కనుక డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి ఇవి తిరగబట్టకుండా ఉంటాయండి. చాలా సందర్భాల్లో మోస్ట్ కామనెస్ట్ కాంప్లికేషన్ అనమాట ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్లో. సో రికరెన్సీ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మళ్ళీ ఈ రీఎక్కర్ అయింది అంటే ఎందుకు రీఎక్కర్ అయింది ఏంటి అనేది మనం పరిశీలించుకోవాల్సి వస్తుంది. మన అలవాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మీరు ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఒకసారి ఫాలో అవ్వండి సార్. సో మీరు ఒకసారి క్లినిక్ వెళ్తే డాక్టర్ గారు క్షుణ్ణంగా మిమ్మల్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేసి మీ లక్షణాల యొక్క తీవ్రత ఎలా ఉంది, వాటి మొడాలిటీస్ ఎలా ఉన్నాయి తెలుసుకుంటారు. దాంతోపాటు మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది మీకు క్లియర్గా వివరిస్తారు ట్రీట్మెంట్తో పాటు. దీనివల్ల మనకు ఉన్న ఫిష్యులా అనేది కంప్లీట్గా తగ్గిపోవటమే కాదు, సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు కంప్లీట్గా ఈ ఫిష్యులా అనేది పూర్తిగా నయమయ్యి మళ్ళీ తిరగబడకుండా ఉండడానికి కూడా మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ ట్రీట్మెంట్ ట్రై చేసి చూడండి, మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. రైట్ డాక్టర్, అయితే ఎక్కువగా ఈ ఒబేస్ ఉన్నా కానీ లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఈ మూడిట్లో పైల్స్, ఫిషస్, ఫిస్ట్లలో
ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే అంటే మొదటిగా ఫిస్ట్లానే వస్తుంది, లేదంటే పైల్సే వస్తుంది, ఇది వస్తే మళ్ళీ ఇంటర్లింక్గా ఇది కూడా వస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. సో ఈ పైల్స్ ఫిషర్లకి ఇవన్నీ కామన్ రీజన్స్ చెప్పుకున్నప్పటికీ కూడా ఏది ఎవరిలో వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అనమాట. ముఖ్యంగా మనకి కాన్స్టిపేషన్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఎక్కువగా పైల్స్ కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి ఎక్కువగా డెవలప్ అవుతాయి. కొంతమందిలో నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రెక్టల్ వీన్స్ ఎక్కువగా బల్జ్ ఇవ్వటము, వాటిని మనం పైల్స్ అంటాం. అయితే ఇవి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు, ఇంటర్నల్ పైల్స్ అంటారు అనమాట. సో కొంతమందిలో పైకి ఉబ్బుగా ఉండటము, పిలకల్లాగా ఉండటము, ఈవెన్ 2-3 పిలకలు ఉంటాయి లేదా 3-4 పిలకలు ఉంటాయి అనమాట ఒక ద్రాక్ష గుత్తి వలె. వీటిని మనం ఎక్స్టర్నల్ పైల్స్ అంటూ ఉంటారు. అదే ఇంటర్నల్ పైల్స్ వస్తే మనకి అది లోపలికే ఉంటాయి. సో ఆ లోపలికి ఉండేది గ్రేడేషన్స్ని బట్టి మాత్రమే అవి బయటికి ఎంతవరకు వస్తాయి అనేది మనం చెప్తాం అనమాట. కొంతమందిలో పైల్స్ డెవలప్ కాకుండా ఫిషర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మోషన్కి పాస్ చేయడానికి మనం ఎక్కువగా ప్రెషర్ పెట్టినప్పుడు ఆ మలద్వారం ఎక్కువగా ఉబ్బటం వల్ల మ్యూకోక్యుటేనియస్ జంక్షన్స్ అనేటివి చిరుగుతాయి అనమాట. అంటే మన మ్యూకస్ మెంబ్రేన్ యానల్ కెనాల్ నుంచి బయటికి చర్మానికి ఎక్కడైతే అతుక్కుంటుంటుందో ఆ జంక్షన్ అనేది క్రాక్స్ డెవలప్ అవుతాయి. వీటిని ఫిషర్స్ అంటారు అనమాట. సో ఈ ఫిషర్స్లో మనకి మోషన్కి వెళ్ళేటప్పుడు విపరీతమైన మంట, నొప్పి, సూదులతో కానివ్వండి, ఏదో గాజు పెంకులతో కానివ్వండి పొడుస్తున్నట్టు ఉండటము అంత సివియర్గా ఉంటుంది. అండ్ మోషన్కి వెళ్ళేటప్పుడు మనకి రెడ్ స్ట్రీక్డ్ స్టూల్స్ అంటారు. అంటే మలం మీద ఎర్రటి చారలు మనకి ఒకటి ఉండొచ్చు లేదా 3-4 చారలు ఉండొచ్చు, ఫిషర్ నెంబర్ ఆఫ్ ఫిషర్స్ని బట్టి. సో అలాంటి ఎర్రటి చారలు మనం చూస్తూ ఉంటాము. అండ్ ఈ నొప్పి మంట కొంతమందిలో ఇనీషియల్గా ఒక 10 నిమిషాలు, పావు గంట ఉంటే కొంతమందిలో 2-3 గంటలు, ఇంకా సివియర్ స్టేజెస్లో అసలు రోజంతా వాళ్ళు కూర్చోలేరు, నించోలేరు, నడవలేరు, ఎటువంటి పనులు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అది వెరీ సివియర్ స్టేజెస్ అనమాట. సో ఈ కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా ఈ పైల్స్కి, ఫిషర్స్కి ఎక్కువ దారితీస్తూ ఉంటుంది. ఫిష్లకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదా పెరియానల్ యాప్సిస్, మనకి ఆ పిర్రల చుట్టూతా ఉన్న ఆ గ్లూటియల్ మజిల్స్లో యాప్సిస్ తయారవ్వటము, ముఖ్యంగా ఎక్కువగా హెయిర్ ఫాలికల్ అక్కడ ఉన్న వెంట్రుకల యొక్క మూలాలు ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల మనకి అక్కడ చీము అనేది ఒక చిన్న సెగ్గడ్ లాగా తయారవుతూ ఉంటుంది. ఆ సెగ్గడ్ని మనం యాప్సిస్ స్టేజ్లోనే ట్రీట్ చేయకుండా పార్షియల్లీ ట్రీటెడ్ లేదా ఇంప్రాపర్గా ట్రీట్మెంట్ చేయటం వల్ల మనకి అది పెరిగి బర్స్ట్ అవుతుంది. మనకి బర్స్ట్ అయినప్పుడు ఆ పస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం చూసేది బయటకు ఒక ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అనుకుంటాం కానివ్వండి, అది లోపలికి ఒక ట్రాక్ట్, ఒక సొరంగ మార్గం లాంటిది తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఇంటర్నల్ ఓపెనింగ్ అంటారు లేదా సెకండరీ ఓపెనింగ్ అంటారు. అది ఎటువైపుకి వెళ్ళింది, కరెక్ట్గా మనకి ఒక వైపుకే ఉందా లేదా ఒక యూటర్న్ తీసుకుందా, ట్రాన్స్పెంట్రిక్ మజిల్స్ నుంచి మనకి చుట్టూతా యూటర్న్ తీసుకొని వెళ్ళిందా ఏంటి అనేది మనం పేషెంట్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసుకోవటం, దానికి సజెస్టివ్గా ఏమైనా ఫిస్టులోగ్రామ్ చేసుకోవటం ద్వారానే మనకి ఆ ట్రాక్ట్ యొక్క వెడల్పు కానివ్వండి, ఎంత పొడుగు ఉంది కానివ్వండి, పేషెంట్కి ఎంత టైం పడుతుంది, ఎంత ప్రోగ్నోసిస్ ఉంది, ఎంత సివియర్గా ఉంది అనేది మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో ఇలాంటి ఫిషర్స్ ఈ ఫిష్లా డెవలప్ అయినప్పుడు ఈ కాన్స్టిపేషన్ కానివ్వండి, ప్రాపర్ మేనేజ్మెంట్ చేయకుండా, ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా, వాటర్ ఇంటేక్ బాగా తక్కువ ఉండేటప్పుడు ఇవి ఇంకా ఎక్కువగా అగ్రవేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రైట్ డాక్టర్, అయితే ఈ పైల్స్ ఫిషెస్ ఫిస్టులకి ఈ ఆల్కహాల్ ఇంటేక్ కానీ ఎనీ టైప్ ఆఫ్ స్మోకింగ్ కూడా దానికి ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఎక్కువ మంది మోషన్కి వెళ్ళడానికి స్మోకింగ్ చేస్తారు అని కూడా విన్నాం. సో అది అసలు ఎంతవరకు నిజం, అది మిత్తా, దానివల్ల నో ఇది ఎంత మాత్రం మిత్ కాదండి. 100% మనకి ఆల్కహాల్ కానివ్వండి, స్మోకర్స్లో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇందాక మనం కొన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం. వీటితో పాటు ఇంకా మనం చాలా కారణాలు చెప్పుకుంటే నెక్స్ట్ వచ్చేది ఎడిక్షన్సే అనమాట. ఎక్కువగా మగవాళ్ళలో మనకి ఆల్కహాల్ తీసుకోవటము, స్మోకింగ్ చేయటము ఒక కారణము. అలాగే ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి, డయాబెటీస్ లాంటి ఇష్యూస్లో కూడా మనకి వస్తూ ఉంటుంది. అండ్ చాలాసార్లు ఇందాక అనుకున్నట్టుగా లేట్ నైట్ స్లీప్ అండ్ ఇర్రెగ్యులర్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది చాలా మందిలో ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్. సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, ఆ టైంలో ఎక్కువగా కార్బ్స్ తింటాము ఎర్లీగా, అలాంటి వల్ల మన బవల్ మొటిలిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ని పాడు చేస్తే దానివల్ల కాన్స్టిపేషన్ దారితీస్తూ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ అనేది క్రానిక్గా దీర్ఘకాలికంగా కంటిన్యూ అయ్యేటప్పుడు మనకి ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో చాలా సందర్భాల్లో పేషెంట్స్ చెప్తూ ఉంటారు కూడా, మీరు అన్నట్టుగా టీ కాఫీ తాగాలి లేకపోతే స్మోక్ చేస్తే కానీ నాకు బవల్ మొటిలిటీ ఉండదు అని అనేది. ఇవన్నీ మన గట్ని హ్యాబిచ్యుయేట్ చేసాం, పని కట్టుకొని మనం మొదటి నుంచి అలాగే
పుట్టలేదు, అలాగే పెరగలేదు. అవన్నీ మనం మన స్వయంకృత అపరాధాలతోటి మనం దానికి అలా అలవాటు చేసామన్నమాట. దాని నుంచి బయటపడటం చాలా ఈజీ అండి. ప్రాపర్గా డాక్టర్ గారి సలహా తీసుకుంటే మనకి అవసరమైతే మందులు వాడుకోవచ్చు, లేకపోతే మన ఒక దృక్పథంతో మనం దాన్ని తగ్గించుకోవచ్చు. సో వేడి నీళ్ళు తాగొచ్చు, దానికి బదులు గ్రీన్ టీ తాగొచ్చు, కొద్దిసేపు శారీరక వ్యాయామం, సింపుల్ ఎక్సర్సైజెస్, పెద్ద ఏం కాదు, ఒక పావు గంట అరగంట మంచిగా గ్రీన్ టీ కానీ వేడి నీళ్ళు కానివ్వండి తాగి కొద్దిసేపు నడిస్తే మన బౌల్స్ అనేటివి కదలికలు చాలా చక్కగా ఏర్పడతాయి. పొద్దున రాత్రి మనం నిద్రపోయేటప్పుడు మన పేగులు కూడా అడిక్వేట్ రెస్ట్ తీసుకుంటుంది, లివర్ కానివ్వండి మన గట్ కానివ్వండి. సో దాన్ని లేపాల్సిన బాధ్యత మనదే అనమాట. మన చంటి పిల్లల్ని ఎలా లేపుతాం అలాగా మనం దాన్ని కొంచెం స్మోకింగ్ తోటి కాకుండా ఏమన్నా మిల్క్ కానివ్వండి, ఇలాంటి హాట్ వాటర్ కానివ్వండి, ఇలాంటివి తీసుకొని దాన్ని మనం ఇనిషియేట్ చేసినప్పుడు మొటిలిటీ బాగానే ఏర్పడుతుంది, మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇది 1-2 రోజుల్లో కాదు, ఒక వారం 10 రోజుల్లోనే సెట్ అవుతుంది. అండ్ రెండో విషయం ఏంటంటే మనం ప్రాపర్ టైమింగ్ ఫాలో అవ్వాలన్నమాట. చాలా మందిలో కాన్స్టిపేషన్ ట్రీట్ చేసేటప్పుడు మేము చెప్పే జాగ్రత్త ఏంటంటే ఒకటే టైంకి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ అండ్ బవల్ కూడా ఆ రిథమ్కి సెట్ అవుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే మనం రోజు ఇప్పుడు ఒకటే టైంకి నిద్ర లేవటం మొదలెట్టాము, ఒక వారం రోజుల తర్వాత మనకు అలారం అవసరం ఉండదు, ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, రోజు మనం ఒకటే టైంకి వెళ్ళటం మొదలైనప్పుడు ఆటోమేటిక్గా ఆ బవల్ మోటిలిటీ ఆ టైంకి ఇనిషియేట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కాన్స్టిపేషన్ ఇష్యూస్ని దూరం పెట్టచ్చు. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి రవి గారు, నమస్తే అండి. హలో రవి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. సరే మేడం. చెప్పండి రవి గారు. సార్ నమస్తే సార్, నా పేరు రవి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి. నాకు 20 years కిందట పైల్ సర్జరీ అయింది సార్. ఓకే. అప్పటి నుంచి నాకు మోషన్ 2 times రావడం, అంటే ఉదయం వెళ్ళినప్పుడు కంప్లీట్గా వెళ్ళకుండా సెకండ్ టైం మళ్ళీ రావడం. ఓకే. అలా వెళ్ళకపోతే కడుపు బురం ఉండడం. ఓకే. ఒక్కోసారి డైలీ 3 times కూడా అవుతుంది సార్. ఓకే. అది ఏమన్నా లోపల ఇండైజెషన్ ప్రాబ్లమా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, లేక పైల్స్ వల్ల అట్లా జరుగుతుందా ఓకే అండి అన్నీ తెలియదు. ఈ మధ్య కాలంలో డాక్టర్ దగ్గర చెక్ చేపిస్తే ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయని చెప్పినాడు. దానివల్ల అట్లా జరుగుతుందని ఐడియా లేదు సార్ నాకు. ఓకే. ఓకే అండి. సో ఒకటి, మోషన్కి 2-3 సార్లు వెళ్ళటం అనేది ఎంత మాత్రం అబ్నార్మల్ కాదండి. సో చాలా మందిలో ఒకటేసారి ఒక బవల్ మూమెంట్లో మొత్తం ఇవాక్యువేట్ కాకపోవచ్చు, మోషన్ బయటికి రాకపోవచ్చు. 3 to 4 times per day అనేది చాలా నార్మలే. ఎప్పుడు అంటే అది నార్మల్ మనం మొక్కాల్సిన అవసరం లేకపోవటం, గట్టిగా మనం ప్రెషర్ పెట్టి మొక్కాల్సిన అవసరం లేకుండా మోషన్ ఫ్రీగానే అవుతుంది అన్నప్పుడు మనకి 3 to 4 times బవల్ మూమెంట్ అవ్వటం అనేది నార్మల్ విషయం. అదేమి అబ్నార్మల్ కాదు, ప్యాథలాజికల్ కండిషన్ కాదండి. కాకపోతే మనం ఎప్పుడు కూడా స్ట్రెయిన్ ఎక్కువ పెట్టద్దు అనమాట. సో హార్డ్ ఫుడ్ తీసుకొని ఆ తర్వాత మలబద్ధకం రావటం, స్ట్రెయిన్ పెట్టడం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. రెండోది, 20 years తర్వాత మనకి ఇప్పుడు మళ్ళీ పైల్స్ రాకూడదు అన్న అవకాశం ఏం లేదు. పర్టికులర్గా మనం ఆపరేట్ చేసినాక కూడా మనం ఏమన్నా ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలు మనం ఫాలో కాకపోతే మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద కామనెస్ట్ కాంప్లికేషన్ అనమాట, రికరెన్సీ అనేది. అండ్ ఇంటర్నల్ పైల్స్ అనే మీకు అది లక్షణాల ద్వారా తెలిసిందా లేకపోతే యాక్సిడెంటల్ ఫైండింగ్ అనేది మీరు మెన్షన్ చేయలేదు కానివ్వండి, బట్ ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఒకసారి మీరు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వండి. మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వటము, లేదా పెయిన్ ఉండటము, లేకపోతే ఇంకా ఇతర కాంప్లికేషన్స్, ఇంటర్నల్ పైల్ బయటికి బల్జ్ అవటం, అంటే గ్రేడ్ 2 గ్రేడ్ 3లోకి రాకముందరనే మనం ట్రీట్మెంట్ తీసుకొని మంచి హై ఫైబర్ డైట్, వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకుంటూ మీరు మెయింటైన్ చేయగలిగితే ఇంటర్నల్ పైల్స్ ఈసారి ఎటువంటి ఆపరేషన్ లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ 2 to 3 బవల్ మూవ్మెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ అబ్నార్మల్ అండి. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెల్కమ్ బ్యాక్. డాక్టర్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. పల్నాడు నుంచి శివారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం చెప్పమంటారా డాక్టర్ గారు? చెప్పండి శివారెడ్డి గారు. మా మిసెస్ గారికి దాదాపుగా ఒక 11 సంవత్సరాల నుంచి ఫిట్స్ పైల్స్ ఉన్నాయండి. అట్లా అమ్మాయికి చిన్నతనంలో కూడా ఫిట్స్ ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరం వచ్చిన దాకా ఫిట్స్ ఎంటర్ అయింది. ఓకే. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక పిల్లలు పుట్టారు. ఒక 12 సంవత్సరాల దాకా ఫిట్స్ రాలేదు. తర్వాత ఒక 5 సంవత్సరాల నుంచి మధ్యలో ఒక 2 సార్లు ఫిట్స్ వచ్చాను. మెడిసిన్స్ వాడుతున్నా ఉందండి సారు. అలాగే ఇప్పుడు ఈ ఫిట్స్ ప్రాబ్లం కి ఆపరేషన్ లేకుండా మెడిసిన్స్ ఏమన్నా ఉంటాయా? ఓకే అండి. ఓకే. అదొక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే మా బామ్మద్దుకి ఫైల్స్ ఉంటేను బేదరమెట్ట కోదండరామారెడ్డి హాస్పిటల్లో ఆపరేషన్ చేపిస్తే ఇన్స్ట్రక్షన్ వచ్చి ఐసీయూలో పెట్టారు. అలాంటి ప్రాబ్లం వస్తుందేమోనని భయపడి చేయించుకోవట్లేదు సారు. ఓకే. అది మరి ఇప్పుడు మాకు సలహా డాక్టర్ గారు చెప్ప మెడిసిన్స్ ద్వారా ఏమన్నా కరిగిస్తారా, లేకపోతే మమ్మల్ని సంప్రదించాలా, లేకపోతే సలహాలు చెబుతారా?
తప్పకుండా అండి. సో రికరెంట్గా చాలా క్రానిక్గా దీర్ఘకాలిక నుంచి చిన్నతనం నుంచి మీకు ఈ ఫిష్ల సమస్య బాధపడుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఉందంటున్నారు, వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానివ్వండి. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మీరు మెన్షన్ చేయలేదు, మరేం పర్వాలేదు. బట్ ఈ హోమియోపతి ట్రీట్మెంట్స్ తోటి మీకు ఫిస్టులా అనేది శాశ్వత పరిష్కారం ఉంటుంది. మన దగ్గర లేడీ డాక్టర్స్ కూడా చాలా మంది అందుబాటులో ఉన్నారు, మంచి సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే లక్షణాలు ఎలా ఉంటున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ లక్షణాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి అనే వివరాలతో పాటు వాళ్ళ శరీర తీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో దాన్ని బట్టి ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మీకు ఇవ్వటం వల్ల క్రమేణా ఈ ఫిష్లు అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందండి. అండ్ ఇది తిరగబెట్టకుండా ఉండడానికి కావాల్సిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనేది మీకు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా సాధారణంగా చాలా సింపుల్గానే ఉంటాయి. రెండవది, ఆపరేషన్కి వెళ్తే కూడా చాలా సందర్భాలలో నేను ఇందాక నుంచి చెప్తున్నట్టుగా రికరెన్సీ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కొన్ని రేర్ కేసెస్లో ఒక్కోసారి ఇన్కాంటినెన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనకి ఆ స్పింటర్స్ దెబ్బతింటం వల్ల ఒక్కొక్కసారి కొన్ని రేర్ కేసెస్లో మనకి ఈ ఇన్కాంటినెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి అంటున్నారు. మేబీ పూర్ హైజీన్ మెయింటైన్ చేయడం ద్వారానో రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఈ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసుకుంటూ మనం ఈ హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా సింపుల్గా మనకి మెడికల్ మేనేజ్మెంట్ తోటే చాలా సులభతరమైన పద్ధతుల్లో దీన్ని తగ్గించుకోవడం, మళ్ళీ తిరగబెట్టకుండా ఉండేటట్టుగా కూడా మన అలవాట్లు కానివ్వండి ఇవన్నీ మార్చుకోవటం అనేది చాలా ఈజీ టాస్క్ అనమాట. దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా వరకు బెటర్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏముంది అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే మా టీం మీకు పూర్తిగా హెల్ప్ చేస్తారు. ఎక్కడ మీకు అందుబాటులో ఉంటుంది దగ్గరలో అనే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తారు. రైట్ డాక్టర్. అయితే జనరల్గా ఈ పైల్స్ ఫిషెస్ ఫిస్టులా ఏదైనా సరే సర్జరీ అవసరం పడింది అంటే సర్జరీ వరకు వాళ్ళు ఆ కండిషన్లో ఉన్నారన్నప్పుడు హోమియో కేర్లో సర్జరీ అవసరం లేకుండా మెడిసిన్తో తగ్గించే అవకాశం ఉందా? సో మనకి అసలు ముందు ఈ పైల్స్ ఫిషర్స్ కండిషన్స్లో సర్జరీ ఎప్పుడు అనివార్యం అనేది తెలుసుకోవాలండి. దీని గురించి మాట్లాడాలంటే చాలామంది మొహమాటంతోటో సిగ్గుతోటో కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఓకేనా. అండ్ యంగ్స్టర్స్, యంగ్ ఏజ్ గ్రూప్, టీనేజ్ గ్రూప్ కానివ్వండి. ఎప్పుడు అంటే విపరీతంగా మనకి బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ పైల్స్ విషయంలో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుందండి. నొప్పే ఉండదు. ఓన్లీ ఇంటర్నల్ పైల్స్ ఉండేటప్పుడు మనకి బ్లీడింగ్ అయితే ఉంటుంది, నొప్పే ఉండదు. కానీ ఫిషర్లో మనకు విపరీతమైన నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఈ రెండు కోఎగ్జిస్టింగ్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్లీడింగ్తో పాటు నొప్పి కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. నొప్పిని తట్టుకోలేక చాలామంది చెప్తారు. కానీ చాలా కేసెస్లో మనకి ఇంటర్నల్ పైల్స్లో ఒక పెయిన్లెస్ బ్లీడింగ్ అయ్యేటప్పుడు అజాగ్రత్త చేస్తూ ఉంటారు. బ్లీడింగ్ అవుతుంది కానివ్వండి, ఎంత మోతాదులో అవుతుంది అనేది మనం గమనించలేము అక్కడ. అండ్ రెండోది, చాలా దీర్ఘకాలికంగా అయ్యేటప్పుడు మనకి బ్లడ్ లాస్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల హీమోగ్లోబిన్ మన హెచ్బి శాతం అనేది బాగా పడిపోతూ ఉంటుంది. కొన్ని వర్స్ట్ కేసెస్లో హీమోగ్లోబిన్ లెవెల్స్ సాధారణంగా 12 to 14 ఉండాల్సిన కేసెస్లో ఈవెన్ 3-2కి పడిపోయిన కేసెస్ కూడా ఉంటాయన్నమాట. అలాంటి వర్స్ట్ సినారియోస్లో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అక్కడ మనకి పైల్స్ని ట్రీట్ చేసే అంత సమయం కూడా శరీరం మనకి ఇవ్వలేని పరిస్థితులు ఉండేటప్పుడు చాలామంది అది అనివార్య పరిస్థితులు, అప్పుడు ఆపరేషన్కి వెళ్ళడం సజెస్టబుల్ అనమాట. సో అక్కడ మనం ఆపరేషన్ చేసుకున్నా కానీ ఆ రిస్క్ని మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే హిమోగ్లోబిన్ అంత డౌన్ ఉండేటప్పుడు ఎనిమియా కాంప్లికేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే గుండె మీద దాని ప్రభావం చూపెడుతూ ఉంటుంది, కాళ్ళు ముఖము వాచిపోతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు పర్టికులర్ ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ట్రీట్మెంట్ చేసే టైం కూడా లేనప్పుడు సర్జరీ అనివార్యం, అవి చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ చేసుకున్నాక ట్రాన్స్ఫ్యూషన్స్ అక్కడ మేనేజ్మెంట్ అయినాక మళ్ళీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మనకి ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. లేదు హీమోగ్లోబిన్ లెవెల్స్ అరౌండ్ 8-9 వరకు ఉంటున్నాయి, పర్వాలేదు, మనం ట్రీట్ చేసి ఈ పైల్స్ని తగ్గించడానికి, బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి గలిగిన టైం మనకి ఉంటుంది అనుకునేటప్పుడు మనం వితౌట్ సర్జరీ కూడా మనకి ఈ పైల్స్ ఫిస్టులాస్ని ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా మనం ప్యారలల్గా హోమియోపతి ద్వారానే మనం మేనేజ్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్. అయితే వీటిలో ఈ పైల్స్ ఫిషెస్ ఫిస్టులలో ఏదైనా సరే ఐడెంటిఫై అయిన తర్వాత పేషెంట్ చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? రెస్ట్ కైండ్ ఆఫ్ ఖచ్చితంగా. అంటే చేయకూడని పనులు రెస్ట్ కంప్లీట్ ఏమి అవసరం ఉండదండి. మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ ఎడిక్షన్స్ ఏమైనా ఉంటే మనం దూరం పెట్టడం, ప్రాపర్గా హెల్దీ డైట్ తీసుకోవడం. హెల్దీ డైట్ అంటే ఏం లేదండి, అన్ని సమపాలల్లో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్ కూడా మినిమల్ చేసి అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ మంచిగా తీసుకోవటం, పర్టికులర్గా హైడ్రేషన్
ముఖ్యంగా 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగటం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ రోజు ఏదో ఒక పండు, ఫైబర్ కంటెంట్ ఉన్న పండు, ఉదాహరణకి బనానాస్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, గోవా కానివ్వండి, పపాయ కానివ్వండి. చాలామంది పపాయ తినడానికి భయపడుతుంటారు, పపాయ తింటే వేడి జరుగుతుంది, అది మిత్. సో పపాయాతో చాలా మంచి ఫైబర్ ఉన్న ఫ్రూట్ మనకి కాన్స్టిపేట్ కాకుండా ఫ్రీ మోషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ కీరాలు కానివ్వండి, ఇలాంటివి మనం డైట్లో ఉంచుకోవటం, వాటర్ బాగా తాగటం. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ వాకింగ్ కానివ్వండి, సింపుల్ కార్డియో ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇంట్లో ఒక పావు గంట లేదా యోగా చేయడం కానివ్వండి, ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకొని మన కాన్స్టిపేషన్ రాకుండా చూసుకుంటే సరిపోతుంటుంది. ముఖ్యంగా మనకి ఆడవాళ్ళల్లో మనకి ఈ డైట్ తోటి ప్రాబ్లం వస్తుంది, వాటర్ తోటి ప్రాబ్లం వస్తుంది. అండ్ మగవాళ్ళల్లో మనకి ఎక్కువ ఈ ఎడిక్షన్స్ తోటి లేట్ నైట్ స్లీప్ ఒకటి, లేట్ నైట్ భోజనం చేయడం, వెస్టర్నైజేషన్ కల్చర్ తోటి ప్రాబ్లం వస్తుంటుంది. అవి మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే మనకి ఇంతకుమించి మేనేజ్మెంట్ ఏమీ అవసరం ఉండదు. డాక్టర్, అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ బవెల్ మూమెంట్లో ఏదైనా ఇబ్బంది రావడం కానీ అలాంటిది ఉంటుందా? అది లీడ్స్ టు పైల్స్ ఆర్ ఫిషల్స్ ఏదైనా ఉంటుందా? అంటే ఎక్కువ కోమార్బిటీస్ వల్ల మెడిసిన్స్ కావచ్చు, ఆర్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామంది ఎక్కువ విటమిన్ టాబ్లెట్స్ కానీ, డి ఇవి కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు ఫుడ్ కంటే. సో అలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవేమైనా ఛాన్సెస్ ఉందా? అంటే కోమార్బిడిటీస్ విషయానికి వస్తే పర్టికులర్గా థైరాయిడ్ అండ్ డయాబెటీస్ తోటి మనకి కాన్స్టిపేషన్ ఉంటుందండి. సో HbA1c లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నా, లేదా చాలా దీర్ఘకాలికంగా డయాబెటీస్ తోటి బాధపడేటప్పుడు మనకి గట్ మోటిలిటీ తగ్గుతుంది, దాంతో కాన్స్టిపేషన్ రావచ్చు. అలాగే థైరాయిడ్ వల్ల కూడా మనకి బౌల్ మోటిలిటీ తగ్గుతుంది, కాన్స్టిపేషన్ రావచ్చు. మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని మందుల వల్ల, పర్టికులర్గా కొంతమంది ఎనీమియాస్ ఇలాంటివి వాడేటప్పుడు మనకి ఐరన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, దాంతో కొంత కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అందుకని అలాంటి టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు మనం ఆఫ్ కౌంటర్ కాకుండా డాక్టర్ సలహా ప్రకారం తీసుకున్నప్పుడు డాక్టర్ గారు ముందుగా మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. అమ్మా ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు, దీంతో కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి, ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని డాక్టర్కి కూడా ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. అక్కడ ఎనీమియాని ట్రీట్ చేయడం, ఐరన్ టాబ్లెట్స్ ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ దానివల్ల లాస్ కాకుండా, కాన్స్టిపేషన్ లాంటివి కాకుండా, బ్లీడింగ్ లాంటివి కాకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని ఎప్పుడూ కూడా హెల్త్ కండిషన్స్ గురించి వితౌట్ కన్సల్టింగ్ ఫిజిషియన్ మనం మన సొంతగా ట్రీట్మెంట్స్ తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదు. రైట్ డాక్టర్, అలాగే అంటే హెరిడిటరీగా అంటే పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే పిల్లలు ఏ ఏజ్ నుంచి జాగ్రత్త పడాలి అవి రాకుండా? పిల్లలు జాగ్రత్త పడాల్సిన ఏజ్ అంటే అండి, హెరిడిటరీగా ఈ పైల్స్, ఈ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇది ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు అనేది చెప్పాలంటే, నేనైతే పైల్స్ చాలా చిన్న కేసెస్, ఈవెన్ 8-9 సంవత్సరాల పిల్లల్లో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి ఏం అలవాట్లు ఉన్నాయని చెప్పొచ్చు, ఏం కోమార్బిడిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు, ఏమీ లేదు. కాకపోతే జంకింగ్, స్నాకింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ సార్లు ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో మన పిల్లల్లో వచ్చేది కూడా ఇంటెన్సిటీ అడల్ట్స్లో ఉన్నట్టే ఉంటుందా? మేబీ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, లేవు అని కొట్టిపారేయలేము. పైల్స్ ఉండొచ్చు, పిల్లల్లో కూడా బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చే అవకాశం ఉంటుంది, పిల్లల్లో కూడా రెక్టల్ పాలిప్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న సినారియోస్లో పిల్లలకి మనం ఫోన్ లేకుండా భోజనం పెట్టే పరిస్థితి లేదు, అసలు బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితి లేదు, టీవీల ముందరనే ఉంటున్నారు. వాళ్ళల్లో కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా మందిలో డెవలప్ అవుతుంది. సో అవి కాకుండా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాళ్ళని ఆడుకునేటట్టుగా, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసేటట్టుగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఈ ఏజ్ నుంచి వస్తుంది, ఈ ఏజ్లో రాదని కాదు. ఎప్పుడు కూడా మనకి వాళ్ళకు ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ కానివ్వండి, వ్యాయామం కానివ్వండి, లేదా అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, అంతే ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటట్టుగా తల్లిదండ్రులుగా అది మెయింటైన్ చేయటం మన బాధ్యత కూడా. రైట్ డాక్టర్, అలాగే వన్స్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అది ఏదైనా సరే డాక్టర్ని ఎప్పుడెప్పుడు కలుస్తుండాలి అండ్ రికరెన్స్ ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? సో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కొంచెం ఏమాత్రం డౌట్ ఉన్నా ఎంత ఎర్లీగా కలిస్తే మనకి అవుట్కమ్ అంత ఈజీగా ఉంటుంది, అంత తక్కువ సమయంలో అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అండ్ ముందుగా ముఖ్యంగా మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి నొప్పితోటి బాధపడుతున్నాడు, వాడికి అర్జెంటుగా ముందు పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి విత్ మెడికేషన్ అండ్ విత్ మేనేజ్మెంట్. అలాగే బ్లీడింగ్ ఉంది, ముందు మనం బ్లీడింగ్ కంట్రోల్ చేయడం మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చుకుంటేనే మనకి పూర్తిగా ఈ పైల్స్, ఫిషర్స్ అన్నీ కూడా తగ్గిపోయేటట్టుగా మనం మేనేజ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా మెడిసిన్ ట్యాపరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీన్ వైల్ మనం మేనేజ్మెంట్ కూడా అంతేలాగా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పైల్స్ అండ్ ఫిషర్స్, ఫిస్టుల గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ NTV.